ఓకే, యానిమే న్యూస్ 004 కి అందరికి స్వాగతం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే వన్ పీస్ క్యారెక్టర్ అయిన కోజకి ఓడెన్ బర్త్డే ఈ రోజు. సో ఓడెన్ బర్త్డే స్పెషల్ అఫీషియల్ ఆర్ట్ రివీల్ అయింది. అలాగే కార్టూన్ నెట్వర్క్స్ ఎవ్రీ సండే వన్ పీస్ కి సంబంధించిన ఈస్ట్ బ్లూ సాగాని టెలికాస్ట్ చేస్తుంది. ప్రెజెంట్ చూసుకుంటే ఆర్లాంగ్ పార్క్ ఆర్క్ దాకా కంప్లీట్ అయింది. అలాగే వన్ పీస్ కి సంబంధించిన ఫస్ట్ మూవీ కూడా ఇప్పుడు సెకండ్ మూవీ అయిన వన్ పీస్ క్లాక్ వర్క్ ఐలాండ్ అడ్వెంచర్ కి సంబంధించిన మూవీ రాబోతుంది. సో ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే March 9th 12 PM కి. ప్రతి సండే చూసుకుంటే యానిమేకి సంబంధించిన ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి. మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఇలా టెలిగ్రామ్ పైరసీ వెబ్సైట్స్ లో కాకుండా ఎంతో మనీని ఖర్చు చేసి పేటెంట్స్ తీసుకుని మన రీజన్ లాంగ్వేజెస్ లో డబ్ చేస్తున్న ఇలాంటి ఛానల్ కి బూస్ట్ ఇవ్వండి. ఛానల్ టీఆర్పీ ఎక్కువ పెరిగితే డబ్ చేసే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. నేనేదో నీతిమంతున్నాను కాదు, నరుటోలాగా వన్ పీస్ కూడా ఆగిపోకూడదని. మీకు టైం కుదిరితే ఎవ్రీ సాటర్డే వచ్చే ఎపిసోడ్ చూడడానికి ట్రై చేయండి. మీలో ఎంతమంది వన్ పీస్ యానిమేని కార్టూన్ నెట్వర్క్స్ లో చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ లోకి పోతే యానిప్లెక్స్ స్టూడియో న్యూ యానిమే అనౌన్స్మెంట్ చేయనుంది. బట్ మిస్టీరియస్ ఫోటో ఒకటి పెట్టి ఏ యానిమే అయి ఉంటుందని మనల్ని గెస్ చేయమంది. క్యాప్షన్ చూసుకుంటే సిబిఐలో ఇద్దరు వ్యక్తులు బైక్ తో నిలబడ్డారు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో February 24th రిలీజ్ అవుతుంది. లేకర్స్ ప్రెడిక్షన్ ప్రకారం సుమమాట్సు టూరింగ్ మాంగాకి సంబంధించి అయి ఉండొచ్చు. మాంగా లవర్స్ ఎవరైనా ఉంటే గెస్ చేసి కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే యానిమే టీవీ ట్విట్టర్ అకౌంట్ లో కైజు నంబర్ 08 సీజన్ 2 ఈ ఇయర్ జూలై మంత్ లో రాబోతుందని, కొంపదీసి మీరు మర్చిపోలేదు కదా అంటూ మన ఫేవరెట్ ముసలోడైన కఫ్కా ఇబినో ఒక ఫోటో పెట్టి సీజన్ 2 కోసం వెయిట్ చేయండి అంటూ ట్వీట్ పెట్టారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే 100 గర్ల్ ఫ్రెండ్స్ అలాగే క్యాట్ గర్ల్ మేట్స్ కొలాబ్ అయినట్టు ఒక ఉదాహరణగా పోస్ట్ రివీల్ అయింది. నెక్స్ట్ అపోకోలిప్స్ హోటల్ ఒరిజినల్ యానిమే సిరీస్. ఈ యానిమే ఈ ఇయర్ April 8th రిలీజ్ అవబోతుంది. యానిమేషన్ స్టూడియో సై గేమ్స్ పిక్చర్స్. ఇక నెక్స్ట్ చూసుకుంటే బఫూరి I don't want to get hurt, so I max out my defense. ఇది ఒక వెబ్ నవల్. May 2016 లో స్టార్ట్ అయింది. ఆఫ్టర్ 9 years కంటిన్యూస్ గా పబ్లిషన్స్ అయ్యి 2025 ఫిబ్రవరిని ఎండ్ అయిపోయింది. 9 years అంటే తక్కువేం కాదు. ఇక నెక్స్ట్ ని చూసుకుంటే సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 6 లో ఎంటర్ అయిన విలన్ ఇంటర్నెట్ ని షేక్ చేసిన కార్ గల్గన్. ఈ క్యారెక్టర్ యొక్క ఇంగ్లీష్ అలాగే స్పానిష్ వాయిస్ యాక్టర్ జై బాల్వన్. ఇతను కొలంబియన్ సింగర్. పాటలు పాడుకోవడం మానేసి నీకు ఎంట్రీ పనులు. ఇక నెక్స్ట్ ని చూసుకుంటే 90s 20s కిడ్స్ కి ఎంతో ఇష్టమైన యానిమేటెడ్ సిరీస్ అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్. ఈ సిరీస్ కి సంబంధించిన సీక్వెల్స్ రాబోతున్నాయి. అదే ది అవతార్ 7 హెవెన్స్. ఇది 2 సీజన్స్ గా ఉండబోతుంది. యానిమేషన్ స్టూడియో వచ్చి నికెలోడియన్. బట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది కన్ఫర్మ్ డేట్ అయితే ఇవ్వలేదు. ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే విస్టోరియా వాండ్ అండ్ సోడ్ యొక్క సీజన్ 2 ఎప్పుడు వస్తుందని అడిగారు. టీవీ యానిమే 2024 సెప్టెంబర్ అనౌన్స్మెంట్ చేసింది వస్తుంది అని. బట్ దాని గురించి తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు. ఈ మధ్యకాలంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ సీజన్ 2 కోసం నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మైండ్ లోంచి పోవడమే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈ టైమ్ ఐ గాట్ రీకాండెడ్ యాజ్ స్లైమ్ యొక్క సీజన్ 3 తర్వాత అప్డేట్ ఏంటని అడిగారు. సీజన్ 3 తర్వాత సీజన్ 4 అలాగే సెకండ్ మూవీ ఉంటుంది. 2024 లో దీనికి గ్రీన్ లైట్ ఇచ్చారు, కానీ ఈ ఇయర్ లో రావడం అంటే కష్టమే. మేబీ 2026 లో ఫిల్మ్ రావచ్చు. ఇక యానిమేకి సంబంధించిన సీజన్ 4 కోసం ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బ్లాక్ క్లవర్ సీజన్ 5 ఎప్పుడు వస్తుందని అడిగారు. ఇప్పటికైతే బ్లాక్ క్లవర్ 4 సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఇవి క్రంచీ రోల్ అలాగే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. టోటల్ ఎపిసోడ్స్ వచ్చి 170. నేను చదివిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మాంగా ప్రస్తుతం ఎండింగ్ స్టేజ్ లో ఉంది. బహుశా ఇది పూర్తి చేసిన తర్వాత యానిమేని స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఈ ఇయర్ March 22-25న యానిమే జపాన్ యొక్క ఈవెంట్స్ జరుగుతాయి. ఆ ఈవెంట్ లో పాల్గొనే స్టూడియోస్ రాబోయే ప్రాజెక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తాయి. లేదా బ్లాక్ క్లవర్ 10th యానివర్సరీ జరుపుకుంటుంది. మేబీ అప్పుడైనా సీజన్ 5 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయొచ్చు. ఇక ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సీజన్ 5 ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఓవర్ఫ్లో సీజన్ 2 ఎప్పుడు వస్తుందని. ఇది ఇప్పటికే February 14th రిలీజ్ అవ్వాలి. బట్ ఇది రిలీజ్ అవ్వలేదు. ఫస్ట్ థియరీ చూస్తే ఈ యానిమే ఆటగాళ్ళకి సంబంధించింది. అలాగే స్పష్టమైన కంటెంట్ ఉండడం వల్ల వివిధ సంస్థల నుంచి విమర్శలను ఎదుర్కొంది. సో రిలీజ్ చేస్తే క్రియేటర్స్ కి ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి మేబీ ఆపేసి ఉండొచ్చు. ఇక సెకండ్ థియరీ చూస్తే యానిమేని క్రియేట్ చేసేందుకు మనీ లేకపోయి ఉండొచ్చు. ఓవర్ఫ్లో సీజన్ 1 కి ఫ్యాన్స్ ఉన్నప్పటికీ దానికి తగ్గ ప్రాఫిట్ మాత్రం రాలేదు. మేబీ ఇది ఒక కారణం అయి ఉండొచ్చు. ఇక థర్డ్ థియరీ చూస్తే మాంగా ఎండింగ్ బాగోలేకపోయినా, సీజన్ నడపడానికి సరైన కంటెంట్ లేకపోయినా దీనికి సంబంధించిన క్రియేటర్ సీజన్స్ ని ఆపేసి ఉండొచ్చు. సో ఇక ఈ యానిమే రావడం అంటే రావడం అని అనుకోవాలి. ఇక ఇక్కడతో అప్డేట్స్ అండ్ మీ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లైక్ మాత్రం చేయండి, మర్చిపోకండి.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.